శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2023 సంవత్సరం జూన్ నెల రాశి ఫలాల్లో భాగంగా కర్కాటక రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. కర్కాటక రాశి అనగానే పునరసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం కర్కాటక రాశి కింద పరిగణిస్తాం. ఈ మాసంలో ప్రధాన గ్రహాల యొక్క గ్రహ గతుల్ని పరిశీలించినట్లయితే లగ్నస్థాన జన్మరాశిలో నీచ కుజుడు అంటే కర్కాటకంలో కుజుడు నీచపట్టి జన్మరాశిలో శుక్రుడితో కలిసి సంచరించడం అనేటువంటిది జరుగుతోంది. అష్టమ స్థానంలో శని సంచారం జరుగుతోంది. దశమంలో గురు బుధ రాహువులు సంచరిస్తున్నారు. ప్రథమార్థం వరకు రాహువు లాభస్థానంలో సంచరిస్తున్నాడు. చతుర్థంలో కేతువు సంచరిస్తున్నాడు. ఈ గ్రహగతుల్ని బట్టి చూస్తే ఈ మాసం కొన్ని విషయాల్లో చాలా అనుకూలంగా ఉంది, కొన్ని విషయాల్లో మాత్రం చాలా ఇబ్బందికరంగా కూడా ఉంది. అయితే ఏ విషయాల్లో బాగుంది, ఏ విషయాల్లో చాలా ఇబ్బందులు కలగబోతున్నాయి, వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి, ఏ రకమైన పరిహారాలు చేస్తే ఆ వచ్చినటువంటి ఇబ్బందుల్ని మనకి అవకాశాలుగా మార్చుకోవచ్చు, ఇటువంటి అనేక అంశాల గురించి ఇప్పుడు తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటగా ఈ కర్కాటక రాశి వారికి ప్రథమార్థం వరకు లాభస్థానంలో ద్వితీయ రాశ్యాధిపతి అయినటువంటి రవి లాభంలో వృషభంలో ఉండటం వల్ల ఆర్థికపరమైన అంశాల్లో ప్రథమార్థం వరకు చాలా బాగుంటుంది. తర్వాత మాత్రం కొన్ని అనవసరమైన ఖర్చులు తప్పవు. కాబట్టి ఏదైనా సరే ఆర్థికపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలంటే ఈ మాసం ప్రథమార్థంలోనే అంటే 16వ తారీఖు లోపలే తీసుకోవడం మంచిది. ఇక దశమ స్థానంలో గురు బుధ రాహుగ్రహాల యొక్క సంచారం వల్ల చేసేటువంటి వృత్తిలో అనవసరమైనటువంటి వాగ్వివాదాలు, అలాగే బిజినెస్ కానీ జాబ్ కానీ విద్యార్థుల్లోకి అయితే చదువు కానీ ఏదైనప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో మాత్రం మీకు కొంత అననుకూలత అంటే మీరు పని చేయటానికి వీల్లేనటువంటి పరిస్థితులు సృష్టించబడతాయి. అట్లాగే దీనికి తోడు అష్టమ శని సంచారం వల్ల చేసేటువంటి పనుల్లో ఆటంకాలు, ఒక పని కోసం 2-3 సార్లు ప్రయత్నం చేయవలసినటువంటి పరిస్థితి ఉండటం, కొన్ని రోజులు బాగుంటే కొన్ని రోజులు ఇబ్బంది పడటం, అలాగే చీకటి వెలుగులు, అదృష్ట దురదృష్టాలు ఒకదాని తర్వాత ఒకటి వెంటనే రిపీట్ కావటం, ఇవన్నీ కూడా జరిగే పరిస్థితులు ప్రస్తుతం మీకు గోచరిస్తున్నాయి. అట్లాగే ఈ కర్కాటక రాశి వారికి ఈ జన్మస్థానంలో ఉన్న కుజ శుక్ర గ్రహాల సంచార రీత్యా కొంత అనారోగ్య సమస్యలు, అది కూడా శ్వాస సంబంధమైన సమస్యలు, అలాగే రక్త సంబంధమైన సమస్యలు, కణుతులు ఏర్పడటం, అలాగే వాహనాల విషయంలో కొంచెం ప్రమాదాలు జరిగే పరిస్థితి, ఇవన్నీ గోచరిస్తున్నాయి. కనుక ఈ మాసం ఏం చేయాలంటే కర్కాటక రాశి వారు సెల్ఫ్ డ్రైవింగ్ అనేటువంటిది దాని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ముఖ్యంగా మీ వెహికల్ యొక్క టోటల్ నెంబర్ గనక 6, 9 గనక అయ్యేటట్లయితే ఈ మాసం మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మరి ముఖ్యంగా ఆలోచిస్తే ఈ ఇబ్బందుల నుంచి తప్పించుకోవటానికి కుజ శని గ్రహాల యొక్క శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి. అంటే మంగళవార నియమాలు, శనివార నియమాలు పాటించాలి. మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో తమలపాకులతో పూజ చేయించి ఆ రోజు సాయంత్రం ఉపవాసం ఉండి స్వామిని ప్రార్థిస్తే ఈ కుజుడికి సంబంధించినటువంటి దోషం తొలగిపోతుంది. అలాగే శనీశ్వరుడు అష్టమ శని సంచార రీత్యా కొంత అష్టమ శని అష్టకష్టాల పాలు చేస్తాడంటుంటారు. కానీ అది అందరి విషయంలోనూ అన్ని సందర్భాల్లోనూ జరగదు. ఎవరికి జరుగుతుందంటే జీవితంలో మొదటిసారి ఈ అష్టమ శని వచ్చినప్పుడు అంత ఇబ్బంది ఉండదు, కానీ రెండోసారి వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా ఇబ్బందులు ఉంటాయి. ఇట్లా వాళ్ళ గ్రహస్థితి రీత్యా వాళ్ళు పుట్టినటువంటి సంవత్సరం, నెల, తేదీ అంటే వాళ్ళ జాతక చక్ర రీత్యా జరుగుతుంది. కానీ అందరికీ అష్టమ శని కనుక చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఇంకేముంది, అయిపోయింది పని, అట్లా అనుకోవాల్సిన అవసరం లేదు. అదీ కాక వాళ్ళ లగ్నానికి శని రాజయోగ కారకుడు అనుకోండి, అవి ఒకవేళ తులా లగ్నం, అట్లాగే వృషభ లగ్నం, ఇటువంటి వాళ్ళకి
కొంత ఈ అష్టమ శని సంచారం జరుగుతున్నా కూడా కర్కాటక రాశి వాళ్ళకి అంత ప్రమాదం ఉండదు. కనుక పూర్తిగా దాన్ని తీసుకోకండి. ఈ అష్టమ శని ప్రభావాన్ని ఉండదని నేను అంటలేదు, కానీ కొంతవరకే తీసుకోండి. ఇది ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్పాల్సి వస్తుందంటే, ఇప్పుడు ఏర్పడినటువంటి పరిస్థితుల రీత్యా మీలో కొంత ఇక ఏం పని చేయాల్సిన అవసరం లేదులే అనేటువంటి ఒక రకమైన డిప్రెషన్ వచ్చే అవకాశం ఉంది. దానిలోకి జారుకోకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఈ విషయాలన్నింటినీ కర్కాటక రాశి వాళ్ళ కోసం ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది. ఏమవుతుందంటే, ఇట్లాంటి అభిప్రాయం వస్తే మీకు కొంత ఆవేశం వస్తుంది. కొంతమందికి ఆవేశం వచ్చి పనులు చేయటం మానేయటం, లేదా ఎవరిని పడితే వాళ్ళని దూషించడం, ఇట్లాంటివి చేస్తారు. దానివల్ల కూడా ఇబ్బంది పడతారు. అట్లాగే కొంత ఫటెగ్, అలసట, సోమరితనం ఇవన్నీ వచ్చేస్తాయి. ఇవి వచ్చేసినప్పుడు ఏంటంటే ప్రతి పనిని వాయిదా వేసే మనస్తత్వం కూడా వస్తుంది. ఇవి రెండు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, సాధారణంగా చేసేటువంటి పనులన్నీ కూడా చెడిపోతాయి. కనుక అలా ఆలోచించకండి. అందరికీ ఒక్క రీతిగా ఉండదు అష్టమశని. రెండవసారి అష్టమశని సంచారం జరిగే వాళ్ళకి మాత్రమే ఇబ్బందులు ఉంటాయి. మొదటిసారి అష్టమశని వచ్చిన వాళ్ళకి ఇబ్బందులు ఉండవు. కనుక ఈ మాసం కర్కాటక రాశి వాళ్ళకి చెప్పదగిన అతి ముఖ్యమైన సూచన ఏంటంటే, ప్రయత్నపూర్వకంగా ప్రతిరోజు నియమితమైనటువంటి యోగా, మెడిటేషన్, అట్లాగే కొద్దిపాటి దూరం నడక అలవాటు చేసుకోవాలి. అట్లాగే మరి ముఖ్యంగా మానసికంగా వచ్చేటప్పటికి పాజిటివ్ దృక్పథాన్ని పెంపొందింప చేసుకోవాలి. సహజంగానే ఈ కర్కాటక రాశి వాళ్ళు శారీరకంగా ఎంత శ్రమైనా చేయగలుగుతారు, కానీ మానసికంగా ఆందోళనకి గురి అయ్యేటట్లయితే కొంత అనారోగ్య సూచనలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అందున జన్మరాశిలో నీచకుజుడు, అష్టమ రాశిలో శని ప్రభావం వల్ల ఈఎన్టీ సమస్యలు, అంటే చెవి, ముక్కు, గొంతు సమస్యలు, శ్వాస సంబంధమైన సమస్యలు, స్కిన్ ఎలర్జీస్, అలాగే రెస్పిరేషన్కి సంబంధించిన ఎలర్జీలు, ఇటువంటివన్నీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది. కొంతమందికి అయితే జ్వరబాధ కూడా ఏర్పడుతుంది. ఇటువంటివి ఏర్పడకుండా ఉండాలంటే ఒకే ఒక మంచి పరిష్కారాన్ని చెప్తాను, అది అందరూ చేసుకోవచ్చు. ఏంటంటే, మీ ఇంట్లో శ్రీకృష్ణుడి విగ్రహాన్ని చక్కగా ఉంచి పూజించండి, విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. ఇలా చేస్తే లగ్నంలో నీచకుజుడున్న, అష్టమంలో శని సంచారం జరిగిన ఆ ఇబ్బందులు మిమ్మల్ని ఏ రకంగానూ బాధించవు. ఇది చాలా ముఖ్యమైన విషయం. అలాగే ఒకవేళ అలా చేయలేకపోతే, అంటే విగ్రహం ఇంట్లో పెట్టుకుంటే ఏదైనా ఇబ్బంది అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే కృష్ణ విగ్రహం పెట్టుకోవచ్చు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు ఉంటాయి, రకరకాల కృష్ణ విగ్రహాలు అందుబాటులో ఉంటాయి. కృష్ణుడి విగ్రహాన్ని తెచ్చి చక్కగా ఆయన ఎదురుగా కూర్చుని ఒక తులసి మాల సమర్పించి విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే ఈ మాసం అంతా మీకు ఎదురుండదు. ఇది చాలా ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళ కోసం చెప్తున్న పరిహారం. ఒకవేళ అదేమన్నా మీకు మానసికంగా ఇబ్బందిగా ఉంటే తప్పనిసరిగా సోమవారం నాడు, శనివారం నాడు రుద్రాభిషేకం జరిపించుకోండి. ఇలా చేస్తే ఈ మాసం అంతా కూడా మీకు ఏ రకమైన గ్రహ బాధలు ఉండవు. ఇక ఈ కర్కాటక రాశి వాళ్ళకి మరి ముఖ్యంగా కొంచెం వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పాం. అట్లాగే తల్లికి సంబంధించిన విషయాల్లో, అంటే మాతృమూర్తి యొక్క ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ఒక ముఖ్యమైన పని చేయాలనుకున్నప్పుడు తప్పనిసరిగా తల్లిగారి ఆశీర్వచనం తీసుకోండి. అంటే కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి, కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి, లేదా ఉన్న ఉద్యోగం మారి ఇంకో ఉద్యోగంలోకి వెళ్ళాలి, కొత్తగా ఏదైనా ఒక యూనివర్సిటీలో మనం సీట్ సంపాదించుకోవడానికి వెళుతున్నాం. ఇటువంటి పనులు ప్రారంభించేటప్పుడు తల్లిగారి ఆశీస్సులు తీసుకుని బయలుదేరేటట్లయితే మీ పని తప్పనిసరిగా విజయవంతం అవుతుంది. పొరపాటున కూడా మాతృమూర్తితో విభేదాలు పెంచుకోవద్దు. ఇక ఓవరాల్గా ఆలోచిస్తే కొంత అవరోధాలు ఉన్నప్పటికీ, కుటుంబ సభ్యులతో విరోధాలు ఉన్నప్పటికీ చేసేటువంటి పనిలో సక్సెస్ అనేటువంటిది ఉంటుంది. ఆర్థికంగా కూడా బాగుంటుందని చెప్పాం. రుణాలు కూడా తీర్చుకోగలుగుతారు. ధైర్య సాహసాలతో పనులు చేయగలుగుతారు. ప్రయాణాలు చేస్తూ ఉంటారు, తరచుగా ప్రయాణాలు చేస్తారు, ప్రతి చిన్నదానికి ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఇటువంటివన్నీ కూడా ఈ మాసం మీకు ఏర్పడేటువంటి ఫలితాలు. ఇకపోతే ఈ కర్కాటక రాశి వాళ్ళకి చతుర్థ స్థానంలో ఉన్న కేతుగ్రహ సంచార రీత్యా, చతుర్థాధిపతి అయినటువంటి శుక్రగ్రహ సంచార రీత్యా కొంచెం వాహనం కానీ, గృహం కానీ, పొలం కానీ, స్థలం కానీ, ఫ్లాట్ కానీ ఏదో ఒకటి
ఈ మాసంలో కొనుగోలు చేసే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఇంకా వీళ్ళకి వచ్చేటప్పటికి మరిన్ని శుభ ఫలితాల కోసం ఒక వెండి ఉంగరాన్ని ధరించండి. ఇది మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఇవన్నీ కూడా ఈ మాసంలో కర్కాటక రాశి వాళ్ళు చేయవలసిన పనులు. కనుక నేను చెప్పినటువంటి అన్ని పరిహారాలని గుర్తుపెట్టుకోండి. వాటిని 1-2 సార్లు వినండి. వాటిల్లో మీరు ఆచరించదగినటువంటి పరిహారాల వరకు ఆచరించేటట్లయితే ఈ మాసం అంతా కూడా మీరు ఏ పని చేసినా ఎదురు లేకుండా ఉంటుంది. ప్రతి పనిలోనూ మీ విజయబావుట ఎగరేసి తీరతారు. అటువంటి శుభ ఫలితాలు కూడా ఉన్నాయి. కారణం ఏంటంటే గురు, రాహు, బుధ గ్రహాల యొక్క సంచారం, రవిగ్రహ సంచారం అనుకూలంగా ఉన్నాయి. అంటే కనీసం ఒక 5-6 గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. 1-2 ఇబ్బందులు లేవని నేను అంటలేదు. వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకోండి. కనుక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని కర్కాటక రాశి వాళ్ళు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.